పెట్టుబడులు పెరిగిపోయి ఆశించిన దిగుబడి లేక దిగాలుగా ఉన్న రైతన్నకైతే గిట్టుబాటు ధర సైతం లేక పత్తి రైతు అయితే కుదేలవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే పత్తి అయితే చాలా వరకు అయితే పండి ఏరేయడానికైతే రైతులు కూలీలు దొరకకైతే ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే పత్తికి అయితే అనేక ధర అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూల దశలో కావచ్చు, అంతేకాకుండా కాయ దశలో అయితే వర్షాల వల్ల కొంత నష్టం అయితే వాటిల్లడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు పత్తి అయితే చేతికి వచ్చింది, కానీ కూలీల కొరత కావచ్చు, అంతేకాకుండా గిట్టుబాటు ధర సైతం లేక చాలా రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మీ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? మనకి ఈసారి జరిగింది ఏంటంటే, మనం జూన్లో 10-11 డేటుకు పత్తి మొలవాలి, జూలై 12 డేటుకు మొలిచింది. దానివల్ల దిగుబడి అనేది తగ్గింది. అదేవిధంగా మళ్ళీ పెట్టుబడి అంటే లేటుగా మొడవడం వల్ల కాయ గాయాలని మందులు కొట్టడం, స్ప్రే చేయడం, గడ్డి మందులు, మళ్ళీ అధిక వర్షాలు కూడా పడ్డాయి మనకు చిన్న మొలుకున్నప్పుడు. గడ్డి మందులు స్ప్రే చేయడం, ఇప్పుడు లేటెస్ట్గా డ్రోన్లు వాడుతారు పాపం, దానికి కూడా ఒక ఎకరాన్ని 500 అట్లా కూడా మనకు ఇదవుతుంది. కూలీలు దొరకక డ్రోన్తో స్ప్రే చేయడం, మందులు స్ప్రే చేయడం, రైతు అనేది స్ప్రే చేయకుండా డ్రోన్లతో చేయడం వల్ల కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఒకటేంటంటే, ఇప్పుడు పత్తి ఉన్నది చూడు, ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తుంది కావచ్చు, దిగుబడి తగ్గింది. సీసీఐ కొనడం వల్ల, సీసీఐ అయితే ఎప్పుడైతే కొనుగోలు స్టార్ట్ చేస్తుందో అప్పుడు రైతు అనేది నష్టపోతాడు. పోయినసారి 9,500, 8,500, లాస్ట్ 7,500 దాకా, అంటే ఫస్ట్ హైయెస్ట్ రేటు 9,500 కూడా అమ్మిన. ఈసారి 6,300. అంటే కూలీల రేటు 250 కూలీ, ఆటో కిరాయి ఒక 20 మందిని తీసుకొస్తే దానికి 1,800 రూపాయలు ఆటో కిరాయి పడుతుంది. అంటే మామూలుగా రైతు అనేది బాగా నష్టపోతుండు పత్తి విషయంలో మాత్రం. రేటు అంటే సీసీఐ కొనడం వల్ల, నాకు తెలిసిన మటుకు సీసీఐ కొనుగోలు చేయనప్పుడు రేటు బాగుంటుంది. ఎప్పుడైతే సీసీఐ కొనుగోలు చేస్తుందో వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది. ప్రస్తుతం అయితే ఇంకా మరొక 100 రూపాయలు అయితే తగ్గడం జరిగిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంతేకాకుండా తేమ శాతాన్ని బట్టి సైతం ఏంటంటే రేట్లో అటు ఇటు అయితే ఉంటుంది అంటున్నారు. అంటే ప్రస్తుతం ఎలా ఉంది, రేటు ఎంత ఉంది, అంటే తేమ శాతానికి సంబంధించి అంతే ఏం చెప్తారు? ఇక్కడ తేమ అనేది రైతులు అనేది మిల్లులకు పోతే తేమ శాతం చూస్తారు. ఇక్కడ ఏంటంటే దాదాపు అన్ని విలేజ్లల్లో బయట నుంచి వచ్చి కొంటా ఉంటారు. రైతు తీసుకుపోయి అమాలి తొక్కుకోవాలి, అమాలి కట్టాలి, ఆటో కిరాయి పెట్టుకోవాలి. ఆడికైనాక తేమ చూస్తారు. ఆడికైనాక 7,000 చిల్లర ఓకే, ప్రభుత్వం ప్రకటించింది ఓకే, కానీ ఆడికైనా తర్వాత తేమ చూసి లాస్ట్ 6,000, 6,200 పెడుతుంది. అక్కడ రైతు అనేది పెద్ద ఎత్తున నష్టపోతుండు. తీసుకపోయిన తర్వాత రిటర్న్ తీసుకురా రైతు, అక్కడ మనం ఏదో రేటుకి అమ్ముకొని అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా నష్టపోతుంది చాలా విషయాల్లో రైతు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక ఎకరానికి సంబంధించి అయితే ఎంతవరకు ఖర్చు అవుతుంది, అంటే ఎంత దిగుబడి వస్తుంది, అంతేకాకుండా ఎర్రమట్టి నేలలు కావచ్చు, నల్ల రేగడి కావచ్చు, అంటే ఎంతవరకు అయితే వస్తుంది సార్ ప్రస్తుతం అయితే? పోయినసారి ఇక్కడ నాకు 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాల్లో ఎకరాన నాకు 18 నుంచి 20 క్వింటాల దాకా వచ్చింది. ఈసారి 6 నుంచి 7 వస్తుంది. అంటే నష్టపోతుంది రైతు. అంటే వర్షాలు లేకపోవడం, లేటుగా మొలవడం, ఈ ధర అంటే ఒక రేటు అనేది ఉంటే, సో ఇప్పుడు 10,000 ఉందనుకో, తక్కువ పత్తిలో రైతు అనేది బాగుపడతాడు. రేటు తగ్గియడం వల్ల, సీసీ కొనడం వల్ల పెద్ద ఎత్తున రైతు అయితే నష్టపోతుంది. కూలీలో చూస్తురు కావచ్చు, బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి పొలాలు వేస్తారు. ఏరదామంటే ఒక్కసారి ఏరినా ఇంకోసారి ఏదామంటే కూలీలు అధిక రేటు అంటారు. కాబట్టి గుత్తకొస్తాయి, అంటే ఒక కిలోకు 12 రూపాయలు, 14 రూపాయలు అంటారు. అందుకే దానివల్ల నేను ఏరలేకపోతున్నా. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అంటే ఎక్కడికి వెళ్తుంది పత్తి, అంటే ఎలా ఉంది? అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఇప్పుడు వరి నాట్లు వేయడానికి అయితే దూర ప్రాంతాల నుంచి అయితే కైకిలు అయితే వస్తున్నారు. ఇక్కడికైతే ఇప్పుడు పత్తి ఏరడానికి అయితే చాలా చోట్ల అయితే రైతులు అయితే దానిపైన వదిలేసిన పరిస్థితి చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత ఉంది కైకిలు, ఎంత ఉంది, అంటే గుత్త పత్తి అయితే ఎంత ఉంది సార్? విలేజ్లో అయితే మామూలుగా కైకిలు వస్తే ఉదయం మార్నింగ్ 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు పోతే అలా 250 రూపాయలు ఉన్నది. అదే బయట వాళ్ళు అంటే ఇక్కడ మా పెగడపల్లి మండలం నుంచి కానీ, చుట్టుపక్కల గంగారం మండలం నుంచి కానీ రావడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే వాళ్ళకు 250 రూపాయల కైకిలు, ఆటో కిరాయి. అదేవిధంగా గుత్త కాస్త కూడా 13 రూపాయల నుంచి 14 రూపాయలు ఒక కేజీకి. ఓకే, అంటే ప్రస్తుతం మరి మీ డిమాండ్స్ ఏమన్నా, అంటే ఎంత ఉంటే బాగుంటుంది, అంటే రైతు బాగుండాలంటే అంటే ఎంత రేటు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు? అంటే ప్రస్తుతం అయితే వ్యవసాయం అయితే దండగా అనే భావించే రైతుకైతే వ్యవసాయం పండగ చేయాలంటే అంటే ఎంత ఉండాలి? ఇప్పుడు పత్తి అనేది పోయినసారి అయితే నేను అమ్మిన రేట్ ప్రకారం అయితే సేమ్ 9,500 నుంచి 10,000 దాకా కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. ఆ రేటు ఉంటేనే రైతుకు గిట్టుబాటు ధర దక్కుతుంది, రైతు అనేది బాగుపడతాడు. అన్ని విధాల రైతు అనేది ఇంకా అంటే ప్రత్యామ్నాయ పంటలు కూడా చూస్తాడు. పత్తులు కాకుండా ఏమేమి చేయాలి, ఒక పత్తి పెట్టినా నాకు మంచి ఇక్కడ ఊపి వచ్చింది, నాకు కొన్ని డబ్బులు వచ్చినాయి, 4 ఎకరాలు పెట్టినా అనుకో 5 లక్షలు వచ్చినాయి. సో ఇంకో 4 ఎకరాలు పెట్టాలి, ఇంకేమేమి పండియాలని ఒక రైతుకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ రానప్పుడు ఏంటంటే గిట్టుబాటు ధర రానప్పుడు రైతు దిగాల్లో ఉంటాడు. గతంతో చూస్తే ఇప్పుడు ఎలా ఉందంట? సీసీఐ కొనడం వల్లనే కదా రైతు ప్రాబ్లం. సీసీఐ అనేది ఇప్పుడు ఆ సీసీఐ ఏం చేస్తుంది, తేమ అంటది, ఇదంటది, అదంటది. మనం సీసీఐ రైతు తీసుకపోడు. ఇక్కడ బ్రోకర్లు ఉంటారు, వాళ్ళు కొనడం వల్ల ఏమవుతుంది, మనకు 6,200, 300 అమ్ముకు పెద్ద ఎత్తున నష్టం రైతుకు. సీసీఐ కొనుగోలు లేదు. సీసీఐ కొనుగోలు చేసినప్పుడు రేటు ఉంటలేదు. అదే సీసీఐ కొనుగోలు చేయనప్పుడు రైతుకు బ్రహ్మాండమైన రేట్ వస్తుంది పత్తికి. అంటే మన సమస్య ఎక్కడుందని భావించవచ్చు అంటారు? ఇప్పుడు సమస్య ఎక్కడుందంటే అధికారుల, ఇది సీసీఐ
ఏందని నాకు అర్థమవుతలేదు. ఇక్కడ రైతు అనేది ఎంత కష్టపడి పండించే తీరే టైంకు పండించి అమ్మే టైంలో నష్టపోవడం అయితే ఘోరంగా జరుగుతుంది. ఇప్పుడు చూస్తారు కదా మీరు ఎంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఏరలేకపోతున్నా అధిక రేటు చేయడం వల్లనే ఆడ కైకిళ్ళు ఎక్కువ కావడంలో ఏరలేకపోతున్నాయి. ఇప్పటికీ ఏరే పత్తి ఇది వాస్తవానికి ఇది వదిలిపెట్టాలి, ఏరిది ఈ పత్తి తీసేయాలి, వేరే ఏమైనా పెట్టుకోవచ్చు మొక్క గిట్ట. కైకిళ్ళు దొరకలేదు కాబట్టి ఇక్కడ వదిలేసిన నేను అట్లా. ఓకే, అంటే గతంలో అయితే పంట నష్టానికి సంబంధించి అయితే కొంతవరకు అయితే నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అయితే కొంతమంది అయితే నాయకులు కావచ్చు అయితే చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతానికి సంబంధించి ఏమైనా అందిందా పంట నష్టానికి సంబంధించి? పంట నష్టం అనేది ఎప్పుడు అందలే. కాకపోతే రీసెంట్గా మార్పు అనేది అని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే వచ్చిందో పంట నష్టం ఒక రైతుకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, పంట నష్టం ఇన్సూరెన్స్ కట్టుకోవాలని ఈ ప్రభుత్వం ఒక స్కీమ్ తీస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను. ఓకే, ప్రస్తుతం అయితే పంట నష్టానికి సంబంధించి అయితే గతంలో అయితే కొందరు అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అవి అయితే నెరవేరగా రైతులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. పత్తికి సంబంధించి అయితే పూదశలో అయితే కొంత అధిక వర్షాలు కావచ్చు, వడగండ్ల వల్ల అయితే కొంతవరకు అయితే నష్టం వాటిల్లింది. ఆశించిన ఇంత దిగుబడి అయితే రాలేదు. ప్రస్తుతానికి గిట్టుబాటు ధర సైతం ఏంటంటే లేదు. దీనికి సంబంధించి అయితే రైతులు అయితే కుదేలవుతున్న పరిస్థితి ఉంది. మేమైతే ఏరడానికి అయితే దూర ప్రాంతాల నుంచి దాదాపు 20-30 కిలోమీటర్ల నుంచి అయితే రైతులకు కూలీకి అయితే ఇక్కడికైతే వస్తున్నారు. అది కూడా చాలా కష్టంగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సైతం అయితే ఇక్కడికైతే వరి నాట్లు వేయడానికి అయితే వస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే దీనికైతే పత్తికి పైన కాన్సన్ట్రేషన్ అయితే చేయట్లేదు. ఎందుకంటే పత్తి అయితే పూర్తిగా వేస్ట్ అయ్యే పరిస్థితి సైతం నెలకొంది. చాలా వరకు అయితే గిట్టుబాటు ధర లేక రైతు అయితే కుదేలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.